నెల్సన్ మండేలా గారు చిన్నప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఒక గేదె మీద ఎక్కారు. అది పరుగెత్తి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఎత్తిపడేసింది. ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పుడు ఆయన అనుకున్నారు, ఈ గాయాల వల్ల నేను ఎలాంటి బాధను అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఇప్పటి నుండి నేను నా జీవితంలో ఏ ఒక్కరికి శారీరకంగా గాని మానసికంగా గాని హాని చేయను అనుకున్నారు. తెంబు గిరిజన నాయకుడు హెన్రీ మండేలాకు నెల్సన్ మండేలా 1918 జూలై 18న జన్మించారు. 1942లో న్యాయశాస్త్రం చదివారు. 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించారు. 1962 నవంబర్లో మండేలాకు జైలు శిక్ష విధించారు. 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 6 అడుగుల ఎత్తు ఉండే మండేలాను 5 అడుగుల జైల్లో ఉంచారు. కాలు చాపుకొని నిద్రపోవటానికి వీలు లేని జైలు అది. మండే అందంలో రాళ్లు కొట్టించేవాళ్లు. తిరిగి అక్కడి నుండి చీకటిగా ఉండే గదిలో ఉంటూ చిన్న చిన్న కాగితాల మీద ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ ని రాశారు. 1990 ఫిబ్రవరి 18న తనకు 72వ ఏట మండేలా జైలు నుండి విడుదల అయ్యి 1994లో ఎలక్షన్స్ లో గెలిచి దక్షిణాఫ్రికాకు జాతిపిత అయ్యారు.